ఒక ఊరిలో రాధమ్మ శేఖరం అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు ప్రసాదు. ప్రసాదు భార్య సుప్రజ. అందరూ ఒకే ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. సుప్రజ పుట్టింట్లో ఎంతో సుకుమారంగా పెరిగింది. రాధమ్మ ఇంటికి కోడలుగా వచ్చాక ఏదో తెలియని సంకుచిత భావంతో ప్రవర్తించేది. అసలే పెళ్ళైన కొత్త. సుప్రజకు అత్తగారి ఇంటి పద్ధతులు, ఆచారాలు ఇంకా పూర్తిగా తెలీదు. పుట్టింట్లో రోజూ ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటయ్యి అత్తగారింట్లో కూడా ఉదయాన్నే త్వరగా నిద్ర లేచేది కాదు సుప్రజ. అందుకని రాధమ్మనే ఉదయాన్నే లేచి అన్ని పనులు తానే చేసుకునేది. పైగా రాధమ్మకు శుభ్రత కాస్త ఎక్కువే. సుప్రజ నిద్ర లేచేసరికి ఏదన్నా పని చేద్దామన్నా ఏమీ ఉండేది కాదు. వచ్చి రాని పనులు వంటలతో ఏదో అలా చేసుకుంటూ వెళ్ళేది. ఏ పని చేస్తే ఏమంటారో అనే భయంతో ఉంటుండేది సుప్రజ. కోడలు వచ్చాక కూడా అన్ని పనులు తానే చేసుకోక తప్పట్లేదు అని రాధమ్మ కోడలిపై ఎప్పుడూ కోపంగా ఉండేది. అలా అని కోడలికి ఏ పని చెప్పేది కాదు. తాను ఏమీ చెప్పకుండానే కోడలు తనంతట తనే అన్ని పనులు చక్కబెట్టాలని అనుకునేది. రాధమ్మ దృష్టిలో ఇంటి కోడలంటే ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టాలని, అన్ని పద్ధతులు సాంప్రదాయాలు తెలిసి ఉండాలని అనుకునేది. అలా కొంతకాలానికి అత్త కోడలికి గొడవలు మొదలయ్యాయి. అత్తగారు అంటే ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదు అని రాధమ్మ, అత్తగారి హోదాలో ఉండి హుకుం జారీ చేసేదని సుప్రజ. ఎవరికి వారు అనుకుంటూ ఇంట్లో వాళ్లకు ప్రశాంతత లేకుండా చేసేవారు. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఎప్పుడూ మాడుముఖాలు వేసుకొని ఒకే ఇంట్లోనే గడిపేసేవారు. ఒకరి గురించి ఒకరు ఇరుగు పొరుగు వారితో చెప్పుకొని ఇంటి పరువును బజారున పెట్టేవారు. ఒకరోజు పక్కింట్లో ఉండే సరళ సుప్రజతో ఇలా అంటుంది. ఏంటమ్మా సుప్రజ, ఈ మధ్య మీ అత్తాకోడళ్లకు గొడవలు మరీ ఎక్కువ అవుతున్నట్టున్నాయి. మీ అత్తగారు నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదంట కదా. నిన్ను బాగా రాచి రంపాన పెడుతుంది అని అందరూ చెప్పుకుంటున్నారులే. ఇంతేలే, నీ పెళ్ళి కంటే ముందు నుంచే తన గురించి నాకు తెలుసు కదా. తన స్వభావము మొదటి నుంచి అంతే. ఎవరినీ సరిగ్గా అర్థం చేసుకోదు. అందరూ తను చెప్పిన మాటే వినాలి అంటుంది. మీ అత్తకు భయపడి మీ మామే నోరు మూసుకొని కూర్చుంటాడు. ఇక నువ్వెంత చెప్పు, అందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అనుకుంటుంది. అలా ఉన్న వాటికి మరో 4 విషయాలు జోడించి చుట్టుపక్కల వాళ్ళు చాడీలు చెప్పేసరికి అత్తాకోడళ్ళకి తెలియకుండానే వాళ్ళల్లో వాళ్ళకే శత్రుత్వం పెరిగిపోయింది. చుట్టుపక్కల వాళ్లకు వీళ్ళ గొడవలు మంచి కాలక్షేపం అయ్యేది. ఎన్ని గొడవలు పడ్డా తెల్లారేసరికి ఒకరి మొహాలు ఒకరికి చూసుకోక తప్పలేదు. అలా కొంతకాలం గడిచింది. సుప్రజ ప్రసాద్లకు ఒక బాబు పుట్టాడు. తనే ప్రశాంత్. పిల్లవాడు పుట్టాక ఆ పిల్లవాడిని ఆడించడంలో, లాలించడంలో, ఆ పనుల్లో పడి అత్తాకోడళ్లకు కాస్త గొడవలు తగ్గాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. బాబు పెద్దయి పెరిగి పిల్లవాడు కాస్త పెళ్ళీడుకు వచ్చాడు. చూడమ్మాయి, నువ్వు ఎలాగో నా మాట వినకుండా తయారయ్యావు. నిన్ను నా చెప్పు చేతల్లో పెట్టుకుందామనుకున్నా నాకు కుదరలేదు. నువ్వైనా నీ కోడల్ని నీ కంట్రోల్లో పెట్టుకో. చూడండి అత్తయ్య, ఈ విషయంలో మీరు ఏమీ తలదూర్చాల్సిన అవసరం లేదు. మీ మాట విన్నానంటే మీరు నేను ఉన్నట్టే రేపు నేను నా కోడలు కూడా తయారవుతాము. నా కొడుక్కి పెళ్ళయ్యాక నా కోడల దృష్టిలో నేను ఒక అత్తగారిలా కాకుండా ఒక అమ్మగా మిగిలిపోవాలి అని అనుకుంటున్నాను నీ అంటుంది సుప్రజ. అనుకున్నట్టుగానే కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. మంచి ఉద్యోగం రావటంతో కొన్ని రోజులకే కొడుకు కోడలు అమెరికాకు వెళ్ళిపోతారు. అత్తగారి గురించి కోడలకు కానీ, కోడలు గురించి అత్తగారికి కానీ తెలిసే అవకాశమే లేకుండా పోయింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. వయసు మీద పడడంతో రాధమ్మ పూర్తిగా మంచానికే అంకితం అవుతుంది. అంతలో సుప్రజకు అమెరికాలో మనవడు పుట్టాడు. తన అత్తగారికి సేవలు చేసుకుంటూ అక్కడ అమెరికాలో పుట్టిన తన మనవడిని చూడడానికి అమెరికా వెళ్ళలేకపోతున్నామని నిరాశ ఎక్కువైపోయింది సుప్రజకు. రాధమ్మకు ప్రసాద్ ఒక్కడే కొడుకు అవ్వడంతో ఇక చూసే దిక్కు ఎవరూ లేక వేరే మార్గం కనిపించక రాధమ్మను
వృద్ధాశ్రమంలో పెట్టి మరీ అమెరికాకు వెళ్తారు సుప్రజ ప్రసాద్. అమెరికా వెళ్ళిన సుప్రజ ప్రసాద్లకు మొదట్లో కొన్ని రోజులు అమెరికా చాలా బాగా నచ్చింది. బయట తిరుగుతున్నంతసేపు కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టే ఉంటుంది. మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే జైలు జీవితంలా ఉంటుంది. చుట్టుపక్కల పలకరించే దిక్కుండదు. సొంతంగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళిపోతూ మనవడిని కూడా డే కేర్లో దింపేస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళు తిరిగి వచ్చేసరికి అన్నీ వండి సమకూర్చి పెట్టడం వాళ్ళ పని అయిపోయింది. ఒకరోజు సుప్రజ పిల్లాడికి ఏదో తినిపించబోతే కావ్య ఇలా అంటుంది. అత్తయ్య, మీరు వాడికి రోజు ఇలా టిఫిన్లు పెట్టడం అలవాటు చేయకండి. మీరు ఇక్కడ ఉన్నన్నాళ్ళు వాడు బాగానే తింటాడు. కానీ మీరు ఇండియాకు వెళ్ళిపోయాక ఇక్కడ వాడికి రోజు నేను అవన్నీ చేసి పెట్టాలంటే మాకు టైం సరిపోదు. అందుకే వాడికి కూడా మాలానే రోజు బ్రెడ్, జాము, కార్న్ఫ్లేక్స్, ఫ్రూట్స్ పెట్టడం అలవాటు చేస్తున్నాం. మీరు కూడా వేరే ఏమీ వండకుండా వాడికి అవే పెట్టండి అని అంటుంది కావ్య. పిల్లవాడిని ముద్దు చేసే విషయంలో, తిండి పెట్టే విషయంలో కొన్ని రూల్స్ పెడుతుంది కోడలు. వాటన్నిటికీ సుప్రజ తలాడిస్తూ ఉండేది. ఏదైనా చెప్దామంటే భేదాభిప్రాయాలు వచ్చి అత్తాకోడల మధ్య గొడవలు చోటు చేసుకుంటాయని భయపడేది సుప్రజ. వీసా గడువు ఇంకా 3 నెలలున్నా ఎప్పుడెప్పుడు ఇండియాకి తిరిగి వచ్చేద్దామా అని అనిపించేది ప్రసాదు, సుప్రజలకు. అక్కడ పిల్లల ధోరణికి, అక్కడ వాతావరణంకి అడ్జస్ట్ కాలేక ఇండియాకి తిరిగి వచ్చేస్తారు సుప్రజ ప్రసాద్లు. ఇండియాకు తిరిగి రాగానే రాధమ్మను మళ్ళీ ఇంటికి తీసుకుని రావడానికి వృద్ధాశ్రమంకి వెళ్తారు. అప్పుడు రాధమ్మ ఇలా అంటుంది. అదేంటమ్మాయి, ఇంకా 3 నెలలు ఉంది కదా, ఇంత త్వరగా తిరిగి వచ్చేసారే? పిల్లలు, నా మునిమనుడు అందరూ బాగున్నారు కదా? అదేం లేదత్తయ్య, చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ అమెరికాకు వెళ్తుంటే అబ్బో అమెరికా వెళ్ళాలి అని మేము కూడా ఆశపడ్డాము. కానీ అక్కడ ఉండి వాళ్లకు పనులు చేసి పెట్టే కంటే ఇక్కడ అనారోగ్యంతో మంచం మీద ఉన్న మీకు సేవ చేసుకోవడంలోనే ఎంతో తృప్తి అనిపిస్తుంది. అనారోగ్యంతో ఉన్న మిమ్మల్ని అలా వృద్ధాశ్రమంలో వదిలేసి రావడం మేము చేసిన తప్పు. మన తరం అత్తాకోడళ్లలో ఎన్ని మనస్పర్ధలు వచ్చినా కోడలికి అత్తగారంటే భయం భక్తులు ఉండేవి. ఈ తరం కోడళ్ళు అత్తలతో కలిసి ఉండకపోయినా ఒకరంటే ఒకరికి ఎలాంటి గౌరవమో ప్రేమాభిమానాలు లేవు. ఒక చిన్న మాట అనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మాకు ఇక అక్కడ ఉండాలని అనిపించక తిరిగి వచ్చేసాము. ఇంటికి వెళ్దాం పదండి, ముందు మీకు మంచి కాఫీ చేసి పెడతాను అంటూ తన అత్తగారిని ఇంటికి తీసుకెళ్తుంది సుప్రజ. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని తరాలు మారినా అత్త అమ్మ కాలేదు, అలాగే కోడలు కూడా కూతురు కాలేదు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఇది విన్నావా సుప్రజ? మన పక్క వీధిలో ఉండే విజయలక్ష్మి వాళ్ళ కొడుకు పెద్ద డాక్టర్ అయి లండన్ వెళ్ళాడట. ఎంతైనా డబ్బున్న వాళ్ళు ఏమైనా చేస్తారులే. ఎవరికి ఎలా అదృష్టం ఉంటే అలా జరుగుతుంది. అంతేగా మరి, విజయలక్ష్మి పెట్టి పుట్టింది. తనకు అత్తగారింటి ఆస్తితో పాటు పుట్టింటి ఆస్తి కూడా కలిసొచ్చింది. లండన్ ఒక్కటేం కర్మ, అమెరికా, ఆస్ట్రేలియా కూడా పంపిస్తుంది. ఎలాగో పెద్ద కొడుకు అమెరికాలోనే స్థిరపడ్డాడు. ఇప్పుడు చిన్న కొడుకు లండన్ వెళ్ళిపోయాడు. అవునవును, మా అన్నయ్య కొడుకు కూడా పట్నంలో మంచి కాన్వెంట్ చదువు చదివి ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అలాంటి చదువుకున్న పిల్లల వల్ల తల్లిదండ్రులకు పేరు, మర్యాద, గౌరవం వస్తాయి. ఎంతైనా పిల్లలు బాగా ఎదగాలంటే ఏ ఇంజనీర్లో, డాక్టర్లో, పెద్ద పెద్ద ఆఫీసర్లో కావాలి. ఈ కాలంలో వ్యవసాయము, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూర్చుంటే ఎంత కష్టపడినా ఫలితం ఉండదు అంటూ మాట్లాడుకుంటారు రాధమ్మ, సుప్రజ. విజయలక్ష్మి, రాజారాం ఇద్దరు భార్యాభర్తలు. వాళ్లకు 3 కొడుకులు. పెద్ద కొడుకు సుమన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి అమెరికాలో స్థిరపడ్డాడు. రెండవ కొడుకు హరీష్ డాక్టర్, లండన్లో ఉంటున్నాడు. మూడవ వాడికి చదువు మీద ఆసక్తి లేక ఉన్న పొలం చూసుకుంటూ అమ్మా నాన్నలతో సొంత ఊర్లోనే ఉండిపోయాడు. కొడుకులిద్దరూ ప్రతి నెల డబ్బులు పంపుతూనే ఉంటారు.
చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అందరూ రాజారాంని చూసి ఈర్ష్యపడేవారు. నీకేమయ్యా రాజారాం, ఇద్దరు కొడుకులు మంచిగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నీ అంత అదృష్టవంతులు ఈ ఊళ్ళో మరొకరు లేరు. అంటూ ఊరంతా అంటుంటే గర్వంతో ఉప్పొంగిపోతాడు రాజారాం. అలా కొన్ని రోజులు గడిచాయి. రాజారాంకి ఒక స్నేహితుడు ఉన్నాడు. తనే ప్రసాద్. రాజారాం, ప్రసాద్ ఇద్దరు ఎంతో కాలం నుంచి మంచి స్నేహితులు. ఒకరోజు రాజారాం, ప్రసాద్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవునరా ప్రసాదు, పొలాన్ని అమ్ముతున్నావంట కదా. మంచి లాభాలిచ్చే పంట పొలాన్ని ఎందుకు అమ్ముతున్నావు? అదేం లేదురా, నా కొడుకు ఈ మధ్య గ్రూప్ పరీక్షల్లో పాస్ అయ్యాడు. పట్నంలో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ అద్దె కొంపల్లో పడి ఉండకుండా సొంత ఇల్లు కొంటాను అంటున్నాడు. రేపో మాపో పెళ్లి కూడా చేయాలిగా. అప్పుడు ఇద్దరూ సొంత ఇంట్లోనే కాపురం ఉంటారు. వాడు కాస్త స్థిరపడ్డాక మేము కూడా ఈ పొలాలవి కౌలుకిచ్చేసి వాడి దగ్గరికే వెళ్ళిపోతాము. ఇంకా ఎంతకాలం అని ఈ పల్లెల్లోనే ఉంటాం చెప్పు. ఇక్కడ మనకు ఎలాంటి వసతులు లేవు. కష్టపడి చదివించినందుకు పిల్లలు ప్రయోజకులైనప్పుడే కదా తల్లిదండ్రులకు అసలైన ఆనందం. అని మాట్లాడుకుంటారు రాజారాం, ప్రసాద్. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. 3 ఏళ్ల తర్వాత సంక్రాంతి పండక్కి రాజారాం పెద్ద కొడుకు, కోడలు, పిల్లలు వచ్చారు. ఏమున్నారా పిల్లలు, అచ్చం దొరబిడ్డల్లాగా. ఆ కళ్ళజోళ్ళు, వాచీలు సినిమా హీరో హీరోయిన్లలా ఉన్నారు. ఎండ తగిలితేనే కందిపోయేలా ఉన్నారు. కానీ చిన్నవాడు మాత్రం ఇంటి మీద బెంగతో చదువుకోకుండా హాస్టల్ నుంచి తిరిగి వచ్చేశాడు. ఊరికి తిరిగి వచ్చి ఇలా ఎండనక వార్ననక పొలం పనులు చేసుకుంటూ కష్టపడి బతుకుతున్నాడు. అని మాట్లాడుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు. సంక్రాంతి పండుగ అయిపోయాక అందరూ ఎక్కడి వాళ్ళక్కడ తమ తమ ఊర్లకు వెళ్ళిపోయారు. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. మొదట్లో 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి వచ్చే పిల్లలు సెలవులు లేవంటూ 5-6 ఏళ్లకు ఒకసారి రావడం మొదలుపెట్టారు. ఇక ఊరిలో పంటలకు కొన్నిసార్లు లాభాలు వస్తే కొన్నిసార్లు నష్టాలు. కొన్నిసార్లు అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా లేకపోలేదు. చాలామంది సొంత పొలాల్లో సొంత వాళ్ళే చేసుకోవడం మానేసి చాలా కాలం అయిపోయింది. కొందరు మనుషులను పెట్టి చేయించుకుంటుంటే కొందరు కౌలకిచ్చి కొడుకుల దగ్గరికి చేరారు. అలా రాజారాం స్నేహితుడు ప్రసాద్ తన భార్యతో కలిసి పట్నంలో కొడుకు కోడల దగ్గరకు వెళ్ళి ఉంటున్నాడు. కానీ కొడుకు, కోడలు, పిల్లలు అంతా ఉద్యోగాలకు, స్కూళ్లకు వెళ్ళి రాత్రికి కానీ ఇల్లు చేరరు. పని మనిషి ఇంట్లో పనులన్నీ చేసి వెళ్తుంది. వంట మనిషి వచ్చి వంట చేసి వెళ్తుంది. పిల్లలకు స్పెషల్ క్లాసులు, స్కూళ్ళు, ట్యూషన్లలో పడి నానమ్మ తాతయ్యలతో గడపడానికి సమయమే ఉండదు. ఒకసారి పని మీద సొంతూరికి వెళ్ళినప్పుడు ప్రసాద్ రాజారాంని కలిసి తన బాధలన్నీ వెళ్ళబుచ్చుకుంటాడు. పేరుకి పట్నంలో ఉంటున్నామనే కానీ ఎక్కడో అడవిలో ఉన్నట్టుందిరా నాకు. అప్పట్లో మనకు కావాల్సినంత డబ్బు లేకపోయినా మన పనులు మనకు సరిపోయేవి. కావాల్సిన వాళ్ళ మధ్య ఉంటూ సుఖదుఖాలను పంచుకునేవాళ్ళం. ఆ రోజులే బాగున్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రసాద్. అలా కొన్నాళ్ళు గడిచాయి. కొంతకాలం తర్వాత రాజారాంకి ఒంట్లో బాలేకుండా పోయింది. అంతలోనే రాజారాం రెండో కొడుకు హరీష్ లండన్ నుంచి వచ్చాడు. 2 వారాలు ఉండి తిరుగు ప్రయాణం పట్టాడు. చుట్టుపక్కల వాళ్ళు హరీష్తో, నాన్నకు బాలేదు కదరా, ఇంకొన్ని రోజులు ఉండిపోకూడదా అని అంటారు. నాకు ఉండాలనే ఉంది బాబాయ్, కానీ లీవులన్నీ అయిపోయాయి. అన్నయ్యకు చెప్పాను, నాన్న వైద్యంకి కావాల్సినంత డబ్బు ఏర్పాటు చేస్తా అన్నాడు. అవునులే, నువ్వైనా ఎన్నాళ్ళని ఉద్యోగం వదిలేసి ఉండగలవు అని మాట్లాడుకుంటారు. ఇక ప్రసాద్ కుటుంబానికి వస్తే కొడుకు అడిగాడు కదా అని ఆస్తులన్నీ కరిగించేసి ఉన్న డబ్బులన్నీ కొడుక్కి దారపోశాడు ప్రసాద్. కొంతకాలానికి కోడలికి అత్తామామలతో సరిపోక ఇంట్లో రోజూ గొడవలు జరిగేవి. ఇక అక్కడ ఉండలేక ప్రసాద్ తన భార్యతో సహా సొంత ఊరికి తిరిగి వచ్చేశాడు. ఒకరోజు ప్రసాద్ కొడుకు రమేష్ ఊరికి వచ్చాడు. అప్పుడు ప్రసాద్ చెల్లెలు లక్ష్మి రమేష్తో ఇలా అంటుంది. తల్లిదండ్రులని ఇలానేనారా చూసుకునేది అంటూ నానా మాటలు అంటుంది లక్ష్మి. అందుకు రమేష్ ఇలా జవాబు ఇచ్చాడు. అనండి అత్తా అనండి, నేనేం చేయాలి? చదువులో నాకు మంచి ర్యాంకులు రావాలని, ఆయన స్నేహితుడి కొడుకులలా నేను కూడా పెద్ద ఆఫీసర్ నవ్వాలని కలలు కన్నది నేనా?
మా నాన్ననా? ఏ టీచర్గానో లెక్చరర్గానో ఉద్యోగం చూసుకొని నీకు అందుబాటులో ఉంటాను నాన్న అంటే అది ఆయన చేతకానితనంగా భావించాడు. నన్ను ఆ కోచింగ్లకు ఈ కోచింగ్లకు పంపి ఎగ్జామ్స్ రాయించి ఆఫీసర్ని చేస్తే సరిపోతుందా? ఆ బాధ్యతలు మోసే మా గురించి మీకేమైనా తెలుసా అసలు? హోదా పెరిగే కొద్దీ పనులు కూడా పెరుగుతాయి. మీటింగ్లంటూ కార్యక్రమాలంటూ ఉంటాయి. సరైన తిండి నిద్ర కరువై మేము కూడా బాధపడుతున్నాము. అత్తామామల్ని కోడలు చూడలేదు అంటున్నారు. ఆమె ఉదయమనంగా ఆఫీస్కి వెళ్తే తిరిగి వచ్చేది రాత్రికే. పిల్లలనిద్దరినీ హాస్టల్లో పడేశాం. పని వాళ్ళని పెట్టుకున్నా ఎవరినీ నమ్మలేని పరిస్థితులు అయిపోయాయి. వీళ్ళేమో అందరినీ గుడ్డిగా నమ్ముతారు. మన పల్లెటూరులో ఉన్నట్టు అక్కడి వాళ్ళని నమ్మలేము. ఇక్కడ అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తే వాళ్లకు గిట్టలేదు. కోపంగా ఊరు వదిలి వచ్చేశారు. అంటూ తన బాధను చెప్పుకున్నాడు రమేష్. అలా కొంతకాలం గడిచింది. అనారోగ్యంతో రాజారాం కన్నుమూశాడు. పెద్ద కొడుకు అమెరికా నుంచి వస్తాడని, చిన్న కొడుకు లండన్ నుంచి వస్తాడని 5 రోజుల పాటు ఎదురుచూశారు. తమకు సెలవులు దొరకట్లేదని రాలేకపోతున్నామని చెప్పేసరికి ఇక ఊర్లో ఉంటున్న చిన్న కొడుకే తండ్రివి కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా ఇలా మాట్లాడుకున్నారు. ఏం పిల్లలో ఏమో వీళ్ళు. కానీ పెంచి పెద్ద చేసి ఉన్న ఆస్తులన్నీ కరిగించి అప్పులు చేసి వీళ్ళని చదివిస్తే చివరి రోజుల్లో పిల్లల్ని ఒక్కసారైనా చూసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. అయినా పిల్లల మీద అంత ప్రేమ పెట్టుకోవడం మనదే తప్పు. చిన్న కొడుకు దగ్గరున్నందుకు అన్నీ చూసుకున్నాడు అని మాట్లాడుకుంటారు. అప్పుడు చిన్న కొడుకు మహేష్ ఇలా అంటాడు. నాన్న దగ్గర చివరి రోజుల్లో నేను దగ్గరుండి చూసుకున్నానని ఇవాళ మీరందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. కానీ ఇన్ని రోజులు మీరే నన్ను తిట్టిపోశారు. మీ అన్నల్లా మంచిగా చదువుకోకుండా విదేశాల్లో స్థిరపడకుండా ఇక్కడే మట్టి పిసుక్కుంటూ పొలాలు దున్నుకుంటూ కూర్చున్నావని అన్నారు. అందరూ నన్ను తక్కువ చేసి చూసిన వాళ్ళే. మేము మీ కలలు నెరవేర్చే పిల్లలుగా మంచి చదువులు చదవాలి, మంచి మంచి ఉద్యోగాలు చేయాలి. కానీ మాకుండే బాధ్యతలు బాదరాబందీలు కష్టాలేవి మీరు మాత్రం అర్థం చేసుకోరు. ఎవరో ఒకరు ఇద్దరు తమ తల్లిదండ్రుల్ని అనాథలు చేసి వృద్ధాశ్రమంలో చేరిస్తే అందరూ అలానే ఉంటారని మీరు భావిస్తున్నారు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో అని అర్థం చేసుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు అంటూ తన బాధనంతా వెళ్ళగక్కాడు మహేష్. సానుభూతి చూపించి 4 మాటలు అని ఏకి పారేద్దామని వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అక్కడి పరిస్థితి అర్థం అవ్వడంతో మెదలకుండా వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోయారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.